వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా ఆలూ స్మైలీస్ ట్రై చేశారా? అయితే నేను చెప్పే విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. ఫస్ట్ అయితే ఆలూ ఉడకబెట్టి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసేయాలి. రెడీగా బ్రెడ్ క్రమ్స్ చేసుకొని ఉంచుకోవాలి, అంటే బ్రెడ్ ఇలా పొడి చేసుకొని ఉంచుకోవాలి. దీన్ని బాగా స్మాష్ చేసేద్దాం. ఆలూ ఇలా మెత్తగా చేసుకున్నాక ఓ 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోండి. ఇంకా బ్రెడ్ పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా కారం, మీకు సరిపడే విధంగా వేసుకోండి కారం అనేది. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, అంటే సరిపడేలా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మొత్తం అన్నీ కలిసేలా ఇలా మెత్తగా కూడా మిక్స్ చేసుకొని ఒక బాల్లా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఒక బటర్ పేపర్ తీసుకోవాలి, దానికి ఆయిల్ పూసుకొని ఇంకా కొద్దిగా మైదా చల్లుకొని ఇంకా మనం మిక్స్ చేసుకొని ఈ ఆలూ మిక్సర్ అనేది ఇందులో పెట్టేసుకొని ఇంకో సైడ్ ఫోల్డ్ చేసేసేయాలి. బటర్ పేపర్ని పైన కూడా పెట్టేసి ఒక చపాతీ కర్ర తీసుకొని దీన్ని చపాతీ ఒత్తినట్టు ఒత్తేసుకోవాలి. మరి అంత పల్చగా ఒత్తేయకూడదు, అలానే అంత మందంగా కూడా ఉండకూడదు. ఇంకా బటర్ పేపర్ అనేది తీసేసి మనం రౌండ్ షేప్ అనేది గ్లాస్ ఉంటే గ్లాసు, లేదంటే ఏదైనా కప్పు ఉంటే కప్పు తీసుకొని ఇలా రౌండ్ షేప్ అని ఇచ్చేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి. ఆయిల్ పూసుకుంటూ ఉండండి, లేదంటే అంటేస్తాయి. నేను కూడా చాలాసార్లు నార్మల్గా చూసే విధంగానే వీడియో చూసే విధంగానే చేశాను, సో అప్పుడైతే రాలేదు. ఇంకా నా ఓన్గా నేను ట్రై చేస్తే వచ్చాయి. ఇలా ఆయిల్ పెట్టి పూసేసుకొని ఇలా నీట్గా వస్తాయన్నమాట. అన్నీ కూడా ఇలా రౌండ్గానే చేసేసుకోండి. ఇంకా అన్నిటికి కూడా ఇలా కళ్ళు షేప్ ఇచ్చేసుకోండి. ఇలా ఒక పెన్ క్యాప్ ఉంటే పెన్ క్యాప్ అయినా, లేదా ఏదైనా రౌండ్గా ఏదైనా ఉంటే తీసేసుకోండి, చిన్న హోల్ ఉండేది. చూడండి ఫ్రెండ్స్, అన్నిటికి కూడా ఇలా కళ్ళు అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక స్పూన్ తీసుకోండి. స్పూన్ తీసుకొని స్పూన్ని ఆయిల్లో కొంచెం డిప్ చేసేసి ఇలా నోరు అనేది స్మైలీ ఇలా ట్రై చేసేసుకుంటే సరిపోతుంది, పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్నిటికి కూడా ఇలానే పెట్టేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, అన్నీ ఇలా చేసుకున్నాక నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసుకొని స్టవ్ పైన రెడీగా ఆయిల్ పెట్టేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే వేసి ఫ్రై చేసేసుకోవాలి. నెమ్మదిగా తీసుకోవాలి, లేదంటే కొన్ని విరిగిపోతూ ఉంటాయి. సో ముద్ద కూడా మనము దీన్ని ప్యాటిన్ అనేది కొంచెం థిక్గా అంటే గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే అస్సలు రావు. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు పాడయ్యాయి, సో సెకండ్ టైం చేసేటప్పుడు కొంచెం బాగా వచ్చాయి. థర్డ్ టైం అయితే ఇంకా సూపర్గా వచ్చాయి. ఇది నేను చేయడం 4th టైము. సో అన్నీ ఇలానే వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే కదపకూడదు, నెమ్మదిగా వేసుకోండి, లేదంటే చేతి మీదకి వస్తుంది ఆయిల్. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఈ కలర్ ఉండేటప్పుడు తీసుకోవాలి. మనం తీసుకునే బ్రెడ్ బట్టి ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ అండ్ గోధుమ బ్రెడ్ అని ఉంటుంది కదా, సో మనం తీసుకునే బ్రెడ్ బట్టి కలర్స్ కూడా ఉంటాయి. సో ఇంకా ఇలా వచ్చాయి కదా, ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం అన్నీ కూడా మనం కారం కూడా వేసాం కదా, సో కలర్ అందుకోసమని ఇలా వచ్చాయి. కొన్ని అయితే తెల్లగా వస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, మన ఆలూ స్మైలీస్ రెడీ అయ్యాయి. సో ఫస్ట్ నేను తీసేవి కొంచెం డార్క్ కలర్ వచ్చేసాయి, సో ఈ కలర్లో తీసేసుకోవాలి. ఇంకా మా ఈ వీడియో అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.